అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 సెమీఫైనల్. లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెమీఫైనల్స్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే అమ్మతో డిస్కస్ చేసిన తర్వాత నాకు చెప్పేయచ్చు. ఆన్సర్ రైట్ అయితే మీకు ఇస్తాను 10 పాయింట్స్ అండ్ రాంగ్ అయితే -5 అండ్ ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? ముందుగా మన భార్గవ్ రాముడితో. ఈ 4గింటిలో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది? ఈ ఆప్షన్స్: ఏ విండోస్, బి డోర్స్, సి గేట్స్ అండ్ డి పోర్టికో. విండోస్. ఆప్షన్ ఏ విండోస్. ఆప్షన్ ఏ విండోస్. ఎస్ సార్. ష్యూరా? ఎస్ సార్. సో విండోస్ తెరిచేసావా? ఎస్ సార్. గెలుపుకి that's the right answer and 10 points to you. రెడీ ధనుశ్రీ? ఎస్ సార్. ఏ కమ్స్ యూ క్వశ్చన్. ఈ 4గురిలో సైంటిస్ట్ కాని వారెవరు? ఏ ఎడిసన్, బి గూటెన్బర్గ్, సి టామ్ క్రూయిస్ అండ్ డి ఆర్కిమెడిస్. ఆప్షన్ సి టామ్ క్రూయిస్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి టామ్ క్రూయిస్. ధనుశ్రీ 4 పేర్లు ఫారిన్ పేర్లే, సో డెఫినెట్లీ తప్పు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గనక నువ్వు అన్నట్టు సైంటిస్ట్ కాకపోతే ఎవరై ఉండాలి? క్రికెట్ ప్లేయర్ అనుకుంటున్నాను. క్రికెట్ ప్లేయర్ అనుకుంటున్నారమ్మా. ధనుశ్రీ ఎలాగో ఫ్రీజ్ చేసేసాను కాబట్టి నేను చెప్పేస్తాను. టామ్ క్రూయిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. అమ్మ చెప్పినట్టు టామ్ క్రూయిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాకపోతే ఆయన క్రికెటర్ కాదండి, హీస్ హాలీవుడ్ యాక్టర్. హీస్ హాలీవుడ్ యాక్టర్, వెరీ ఫేమస్ యాక్టర్. రెడీ నిఖిల్? సార్. ఈ 4గింటిలో ఏ వర్డ్ ఐపీఎల్ టీం పేర్లలో ఉంటుంది? ఈ ఆప్షన్స్: ఏ పంజాబ్, బి సింధు, సి గుజరాత్ అండ్ డి మరాఠా. ఆప్షన్ ఏ పంజాబ్. ఆప్షన్ ఏ పంజాబ్. షూరా? సార్. ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ పంజాబ్. బిఫోర్ ఐ రివీల్, మన టీం పేరు చెప్పగలవా? కింగ్స్ 11 పంజాబ్. కింగ్స్ 11 పంజాబ్. మరి మరాఠా కూడా ఉన్నట్టుంది. అలాంటి టీం లేదు. మరాఠా వాళ్ళ టీం లేకపోవడం ఏంటి? ముంబై ఇండియన్స్ అనే టీం ఉంది. ముంబై ఇండియన్స్, కానీ టీంలో ఈ వర్డ్ లేదు. నువ్వు అంత పక్కాగా చెప్తే నేను కూడా పక్కాగా ఇస్తాను 10 పాయింట్స్ రైట్ ఆన్సర్. మరి వెంకట్ సాత్విక్ ఇప్పుడు చెప్పాలి మన క్వశ్చన్కి ఆన్సర్. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో పద్మ వ్యూహాన్ని డిజైన్ చేసింది ఎవరు? ఈ ఆప్షన్స్: ఏ భీష్మాచార్యుడు, బి ద్రోణాచార్యుడు, సి దుర్యోధనుడు, డి కర్ణుడు. ఆప్షన్ బి ద్రోణాచార్యుడు. ఆప్షన్ బి ద్రోణాచార్యుడు. షూరా? ఎస్ సార్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి ద్రోణాచార్యుడు. నీకు పక్కాగా తెలుసా? మొదట్లో డిస్కస్ చేశాను సార్. ద్రోణాచార్యుడు ఎవరు ఇంతకీ? ఆయన పాండవులకు కౌరవులకు గురువు. పాండవులకు కౌరవులకు గురువు. మరి భీష్మాచార్యుడు? తాతగారు. ఫైనలీ ద్రోణాచార్యుడు ఈజ్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. రెడీయా రవీనా, మానసి? యువర్ క్వశ్చన్. ఈ 4గింటిలో ఒలింపిక్స్ లో ఇవ్వని మెడల్ ఏది? ఈ ఆప్షన్స్: ఏ గోల్డ్, బి సిల్వర్, సి ప్లాటినం అండ్ డి బ్రాంజ్. Sir, fix option C, platinum. Confident? Yes, sir. Okay, I fix option C, platinum. Yes. Ravina? Yes. Manasi? Yes. నీ పేరు యూనిక్ గా ఉంది, నీ తీరు కూడా యూనిక్ గా ఉంది. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. రెడీ శ్రీవాత్స్? సార్. యువర్ క్వశ్చన్. ఈ 4గింటిలో ఏ సంవత్సరం ముందు వస్తుంది? ఈ ఆప్షన్స్: ఏ
క్రీస్తు పూర్వం 1000, బి క్రీస్తు పూర్వం 2000, సి క్రీస్తు శకం 2000 అండ్ డి క్రీస్తు శకం 1000. క్రీస్తు పూర్వం 2000. షూర్? సార్. Shall I freeze? సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 2000. బట్ అమ్మని కేసు ఎందుకు చూస్తున్నారు నాన్న, ఆలోచించావా అన్నట్టుగా. చించేసావా ఈ లోపు? నువ్వు ఆలోచించడం రైటే, చించడం రైటే, ఆన్సర్ రైటే అండ్ 10 points to you. సో మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. భార్గవ్ with 10 points, Tanushri with 10 points, Nikhil with 10 points, Satvik with 10 points, Manasi with 10 points and Srivats with 10 points. అమ్మలు, అమ్మ చెప్పింది రౌండ్ అయిపోయింది. మీరు చెప్పిన మాటలు వినేసాం. గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనిపించుకున్నాం. కాబట్టి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను అండ్ మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద స్క్రీన్ మీద ఆన్సర్ రాయొచ్చు. ఆ ఆన్సర్ రైట్ అయితే 10 points, రాంగ్ అయితే -5. ఆన్సర్ తెలియకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. రాత గీతలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 points. వస్తువుల మీద ఉండే ఎంఆర్పి ధరలో ఎం అంటే ఏంటి? ఓకే, అవుట్ ఆఫ్ 6 ఆరుగురు రాశారు, కానీ కొంచెం డిఫరెంట్ గా రాశారు. మాక్సిమం మార్కెట్, మాక్సిమం మార్కెట్. అది మార్కెటా మాక్సిమమా? మార్కెట్ లో మార్కెట్ పోయింది. మరి మార్కెట్ మాక్సిమం లో మార్కెట్ పోయింది. ఎంఆర్పి అంటే మాక్సిమం రీటైల్ ప్రైస్. సో ఎం అంటే మాక్సిమం. సో మాక్సిమం రాసిన మీ ముగ్గురికి +10 అండ్ మిగతా ముగ్గురికి -5. రాత గీతలో సెకండ్ క్వశ్చన్. మనకు సూర్యుడు అందించే విటమిన్ ఏది? Well, out of 6 ఈసారి 6 రాశారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఢీ కొడుతూ డి అని రాశారు అందరూ కూడా. రైట్ ఆన్సర్? అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. 10 points to all 6 of you. Here comes the third question. వెల్లింగ్టన్ ఏ దేశానికి క్యాపిటల్? ఓకే, టైమ్ అప్. వెల్, అవుట్ ఆఫ్ 6 5 మాత్రమే అటెంప్ట్ చేశారు, బట్ ఫర్ రవీనా. అండ్ ఆ 5 రాశారు న్యూజిలాండ్ అని. That's the right answer and 10 points to all 5 of you. Here comes the fourth question. అక్టోబర్ 2వ తేదీన జన్మించిన భారత ప్రధాని ఎవరు? Well, out of 6 ఈసారి కూడా 5 రాశారు. శ్రీవత్స్ అటెంప్ట్ చేయలేదు. అండ్ మిగతా 5లో 4 రాశారు లాల్ బహదూర్ శాస్త్రి అని, రవీనా రాసింది వాజ్పేయి అని. అక్టోబర్ 2న జన్మించిన మాజీ ప్రధాని ఇస్ లాల్ బహదూర్ శాస్త్రి. సో మీ 4కి +10 అండ్ రవీనా -5. రాత గీతలో ది 5th క్వశ్చన్. రామాయణం ప్రకారం
ఇంద్రజిత్తు తల్లి పేరేంటి? ఓకే, టైమ్ అప్. వెల్ అవుట్ ఆఫ్ 6. ఈసారి కూడా 5 రాశారు. బట్ ఫర్ భార్గవ్ మిగతా 5. అండ్ రాసిన ఆ 5 మండోదరి అని రాశారు. ఇంద్రజిత్తు ఎవరి కుమారుడు? రావణుడు. మండోదరి ఎవరి భార్య? రావణుడు. కాబట్టి ఇంద్రజిత్తు తల్లి ఎవరు? మండోదరి. రైట్ ఆన్సర్. 10 points to all 5 of you. రాతా గీతలో ది లాస్ట్ క్వశ్చన్. బొర్రా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? వెల్ అవుట్ ఆఫ్ 6 ఈసారి 3 మాత్రమే అటెంప్ట్ చేశారు అండ్ ఆ 3 రాశారు. ఏపీ, ఆంధ్రప్రదేశ్. That's the right answer and 10 points to all 3 of you. రాతా గీత పూర్తయ్యేసరికి మీ రాతల వల్ల గీతల వల్ల స్కోర్స్ ఇలా ఉన్నాయి. నిఖిల్ leading with 70 points, Satvik with 60 points, Tanushree with 55 points, Bhargav with 50 points, Srivaths with 45 points and Ravina with 20 points. ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు పదం ఇస్తాను అండ్ ఆ పదానికి సంబంధించిన ఒక అక్షరం రివీల్ చేస్తాను. దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన అక్షరాన్ని బట్టి, క్లూ లక్షణాన్ని బట్టి, అక్షరాల సంఖ్యని బట్టి ఆ పదం చెప్పేస్తే ఇన్ టైం మీకు ఇచ్చేస్తాను 20 points. ఒకవేళ టైం మీకు చెప్పలేకపోతే ఇంకో అక్షరం రివీల్ చేసి ఇస్తాను 15 points ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ అప్పటికి చెప్పలేకపోతే మరో అక్షరం ఇస్తాను 10 points అండ్ చివరి అక్షరం ఫర్ 5 points. తప్పు ఎప్పుడు చెప్పినా తప్పకుండా -5. తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్. కొంచెం పొడవైన పదం, 7 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, భగవంతుడు మనకి దారి చూపేందుకై గురువులా దర్శనమిస్తాడు. బజర్ నొక్కింది తనుశ్రీ, మరి ఏముంటుందో చూద్దాం. గురుదేవో భవ. Wrong guess. -5. So for 15 points, I reveal letter number 2. This time it's Satvik. Your answer please. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. సో చా దే సరిపోయాయి, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఎస్ సార్. వాట్ అబౌట్ ద క్లూ? గురువు అంటే ఆచార్యుడు, కాబట్టి భగవంతుడు ఆచార్యుడి రూపంలో వచ్చి మనకు దర్శనమిస్తాడు. సో మన గురువు మనకి దైవంతో సమానం, కాబట్టి ఆచార్య దేవో భవ is the right answer and 15 points to you. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా ఐ రివీల్ లెటర్ నంబర్ 4. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, ఎంతటి వారైనా తలదించాల్సిందే, అందరినీ తల ఎత్తేలా చేస్తుంది. వెంటనే చెప్పేస్తే 20 points. ఆహా, మరి ఆ జగన్నాథ రహస్యాన్ని చెప్పడానికి ముందుకు వస్తున్నాడు నిఖిల్. యువర్ ఆన్సర్ ప్లీజ్. గౌరవప్రదం. గౌరవప్రదం. పదం ప్రదం. పా ఉంది ఇక్కడ, నువ్వు ప్రా అన్నావు. సో దట్స్ రాంగ్ గెస్ అండ్ -5. ఓకే, వెల్ ఫర్ 15 points ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఇప్పుడు చెప్తే 15 points. Time up. Okay, for 10 points I reveal letter number 6.
మళ్ళీ బజర్ నొక్కాడు తప్పును దిద్దుకోవడానికి. నిఖిల్ ఏమంటాడు? జాతీయ పతాకం. జాతీయ పతాకం. ఎపకం సరిపోయాయి. మరి జాతీయ పతాకం అనే పదం నా క్లూకి ఎలా సరిపోయింది? ఇంత గొప్పవారైనా జాతీయ పతాకాన్ని గౌరవించారు. ఓకే, సో అందుకే ఎంతటి వారైనా తలదించాల్సిందే. మరి రెండోది మనల్ని తల ఎత్తుకునేలా చేస్తుంది. మనల్ని తలెత్తుకునేలా చేస్తుంది గర్వంతో. అండ్ మన జెండా వందనం చేయడానికి మనం సెల్యూట్ చేస్తాం తలెత్తుకుని, అవునా? సో జాతీయ పతాకం రైట్ ఆన్సర్. 10 points to you. తేట తెలుగులో 3వ పదం ఆన్ ది స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నా లెటర్ ఏంటి? మరి నా క్లూ శోధించాల్సినవి, సాధించాల్సినవి. వెంటనే చెప్పేస్తే 20 points. I'm up. Well, for 15 points, I reveal letter number 2. తక్కువ బజర్ నొక్కాడు భార్గవ్. మరి ఏమంటాడు? సమాధానాలు. సమాధానాలు. సో మా నా సరిపోయాయి. మరి నా క్లూ సరిపోయిందా? ఎలాగా? వెతికి ఛేదించి సమాధానాలు. సో ఏమన్నా తెలియాలి అంటే మనం శోధించాలి. ఆ సమాధానాలు సాధించాలి. మొత్తానికి నువ్వు సమాధానాలు సాధించావు నీ సమాధానంతో. రైట్ ఆన్సర్. 15 points to you. తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ మెట్లపై మూర్తులు, గుడిలో కాదు గదిలోనే. వెంటనే చెప్పేస్తే 20 points. Time up. Okay, for 15 points, I reveal letter number 3. మెట్లపై మూర్తులు, గుడిలో కాదు గదిలోనే. Time up. Okay, for 10 points, I reveal letter number 4. Yes, buzzer నొక్కింది ఫాస్టెస్ట్ గా. రవీనా, your answer please. బొమ్మల కొలువు. బొమ్మల కొలువు. ఓ లా కొలు సరిపోయాయి. మరి నా క్లూ? మెట్ల పైన చాలా బొమ్మలు పెడితే దాన్ని బొమ్మల కొలువు అని అంటారు. అది ఇంట్లోనే చేస్తారు. అవునా? ఎట్ల పైన చాలా బొమ్మలు పెడతారా? పెడతారు. నువ్వు కూడా పెట్టావు ఎప్పుడైనా? నువ్వు పెట్టలేదా మీ ఇంట్లో? కొన్ని చూసావు ఎప్పుడైనా వెళ్ళి నువ్వు ఎవరింట్లో అయినా? ఏ టైంలో పెడతారు? సంక్రాంతి. సో అయితే ఇంతకీ నా క్లూకి సరిపోయిందా నీ ఆన్సర్? సరిగ్గా సరిపోయింది. రైట్ ఆన్సర్. 10 points to you. తేట తెలుగులో 5వ పదం ఆన్ ది స్క్రీన్. 5వ పదం 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ మహర్షిగా మారిన మహారాజు. ఫాస్టెస్ట్ బజర్ దిస్ టైమ్. ఇట్స్ తనుశ్రీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. విశ్వామిత్రుడు. మీ ప్లేస్మెంట్ సరిపోయింది. విశ్వామిత్రుడు. మరి నా క్లూ ఎలా సరిపోయింది? ముందు విశ్వామిత్రుడు రాజు, ఆ తర్వాత అతను ఋషిగా మారారు. అవునా? విశ్వరథుడు అతని ముందు పేరు, ఋషిగా మారిన తర్వాత అతని పేరు విశ్వామిత్రుడు. అవునా? That's the right answer and 20 points to you. తేట తెలుగులో ఆఖరి పదం 6వ పదం ఆన్ ది స్క్రీన్. 6 అక్షరాల పదం. అని ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటా లెటరు? అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ మహాదేవునికి నంది, మరి కామన్ మ్యాన్కి ఏముంది? ఫాస్టెస్ట్ బజర్ సాత్విక్, యువర్ ఆన్సర్ ప్లీజ్. ద్విచక్ర వాహనం. చా సరిపోయింది.
ద్విచక్ర వాహనం. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. మరి నేను ఇచ్చిన క్లూ ఎలా సరిపోయింది? మహాదేవునికి నందున్నట్లుగా కామన్ మ్యాన్ అంటే ఏ ఫ్యామిలీకైనా ఒక ద్విచక్ర వాహనం ఉంటుంది. సో మహాదేవునికి వాహనం నంది, మరి మన కామన్ మ్యాన్ కి వాహనం చక్కగా కనెక్ట్ చేస్తావు. దట్స్ రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ యు. తేట తెలుగు పూర్తయ్యేసరికి మన టోటల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాత్విక్ లీడింగ్ విత్ 95 పాయింట్స్, నిఖిల్ విత్ 75 పాయింట్స్, తనుశ్రీ విత్ 70 పాయింట్స్, భార్గవ్ విత్ 65 పాయింట్స్, శ్రీవత్స్ విత్ 45 పాయింట్స్ అండ్ రవీనా విత్ 30 పాయింట్స్. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ కి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. ఆన్సర్ తెలిస్తే వెంటనే బజర్ నొక్కేసి టక్కన సమాధానం చెప్పేస్తే ఆ ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్ అని తప్పైతే -5. ఓకే, దృశ్యంలో ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని శాస్త్రవేత్త పేరేంటి? ఫోటో ప్లీజ్. ఫాస్టెస్ట్. నిఖిల్, యువర్ ఆన్సర్. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్. నాకేంటో ఆయన చూస్తే ఎవరో హాలీవుడ్ యాక్టర్ లా ఉన్నారే. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనుకున్నాను. అవునా? నువ్వు అనుకున్నట్టు ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. దృశ్యంలో సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే వర్కింగ్ స్టిల్ ఏ సినిమాకు సంబంధించినది? స్టిల్ ప్లీజ్. ఫాస్టెస్ట్ బజర్ దిస్ టైమ్ ఇట్స్ శ్రీవత్స్. యువర్ ఆన్సర్. ఓం నమో వెంకటేశాయ. నాగార్జున గారి సినిమా, రాఘవేంద్ర గారి డైరెక్షన్. అవును సార్. దాంట్లో ఈవిడున్నారా? అనుష్క ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? ఆవిడ గెటప్ అయితే వెరైటీగా ఉంది. పోస్టర్ లో చూసాను ఇంతకీ ఇది ఓం నమో వెంకటేశాయనా? సార్. పక్కానా? అయితే పక్కాగా 10 పాయింట్స్ ఫర్ రైట్ ఆన్సర్. హియర్ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే దేశభక్తి గేయంలోని ఖాళీని పూరించండి. గేయం ప్లీజ్. హమ్ హోంగే కామయాబ్. ఫాస్టెస్ట్ బజర్ ఇస్ టేకెన్ బై భార్గవ్. యువర్ ఆన్సర్. ఏక్ దిన్. అది చెప్పగలవా ఎలా వస్తుంది ఆ పాట? हम होंगे हम होंगे कामयाब एक दिन. ఎవరికి తెలుసు పాట? हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. సో ఇక నేను చెప్పేది ఏముంది? దేశం అంతా చెప్తుంది. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యు. హియర్ కమ్స్ ద ఫోర్త్ క్వశ్చన్. దృశ్యం. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. ఏమీ లేని ఆకు డాష్ పడుతుంది. బజర్ నొక్కాడు మళ్ళీ సాత్విక్. ఎగిరెగిరి పడుతుంది. ఎగిరెగిరి పడుతుంది. షూరా? ఎక్కడో చదివినట్టు గుర్తు. చదివినట్టు గుర్తుంది. ఇది సామెతలోని ఒక భాగంలో ఉంది కదా. ఇంతకీ మరి దాని బిగినింగ్ ఏంటి? అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది. కాబట్టి కరెక్ట్ అంటావా? దట్స్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ నీకు. చప్పట్లు నీకు. ఇప్పుడు నేను ముందుగా ఒక పిక్చర్ చూపిస్తాను, తర్వాత ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే అవును అనాలి, తప్పైతే కాదు అనాలి. ద ఫిఫ్త్ క్వశ్చన్. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని ప్రముఖుల్లో ఒకరు జవహర్ లాల్ నెహ్రూ, ఇంకొకరు బెర్నాడ్ షా. ఫాస్టెస్ట్ బజర్ భార్గవ్. కాదు. ఆయన జవహర్ లాల్ నెహ్రూయే. పక్కన. మరి కాదు అంటే మరి ఆయన బెర్నాడ్ షా కాకపోతే ఇంకెవరై ఉండాలి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓ, ఆ గడ్డను చూసి రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటున్నావు నువ్వు. నువ్వు అనుకున్నట్టే ఆయన రవీంద్రనాథ్ ఠాగూరే. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యు. దృశ్యంలో లాస్ట్
క్వశ్చన్ పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని నటుడి పేరు అమితాబ్ బచ్చన్. ఫాస్టెస్ట్ బజర్ దిస్ టైమ్ ఇట్స్ రవీనా. యువర్ ఆన్సర్ ప్లీజ్. అవును. రవీనా ఆయన అభిషేక్ బచ్చన్ వాళ్ళ నాన్నగారు అమితాబ్ బచ్చన్. That's a right answer and 10 points to you. దృశ్యం కూడా పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాత్విక్ లీడింగ్ విత్ 105 points, భార్గవ్ విత్ 85 points, నిఖిల్ విత్ 85 points, తనుశ్రీ విత్ 70 points, శ్రీవత్స్ విత్ 55 points, రవీనా విత్ 40 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెమీఫైనల్స్ లో ఆఖరి రౌండ్, ఇవాల్టి మెగా ఫైనలిస్ట్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 ఇండివిజువల్ గా 1 నిమిషం పాటు వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు 1 minute లో ఎన్ని క్వశ్చన్స్ పికప్ చేయగలిగితే, వాటిలో ఎన్ని రైట్ అయితే అన్ని ఇంటూ 10 points మీ ఖాతాలో పడతాయి. ఈ రౌండ్ ని పోడియం దగ్గర నుంచి కాదు, ఆ హాట్ సీట్ మీద కూర్చొని ఆడతాం. మరి స్టార్ట్ చేద్దాం. భార్గవ్ సార్ ప్లీజ్ కమ్. భార్గవ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. ఛత్రపతి శివాజీ తల్లి పేరేంటి? పాస్. బంగ్లాదేశ్ నేషనల్ గేమ్ ఏది? పాస్. ధవళేశ్వరం ఆనకట్టను ఏ నది మీద నిర్మించారు? గోదావరి. రైట్ ఆన్సర్. ఎవరి సమాధి మీద హే రామ్ అని రాసి ఉంటుంది? మహాత్మా గాంధీ. రైట్ ఆన్సర్. కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన క్లాసికల్ డాన్స్? తమిళనాడు. రాంగ్ ఆన్సర్. తిమ్మరుసు ఎవరికి మహామంత్రి? పాస్. కెన్యా దేశం ఏ కాంటినెంట్ లో ఉంది? ఏషియా. రాంగ్ ఆన్సర్. క్రికెటర్ షేన్ వాన్ ఏ దేశానికి చెందిన ఆటగాడు? ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్. అలకనంద నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం ఏది? బద్రీనాథ్. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం భీముడికి ఎంతమంది తమ్ముళ్ళు? 3. రైట్ ఆన్సర్. ప్యారిస్ లో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది? పాస్. 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు, మొత్తం ఎన్ని రన్స్? 350. రైట్ ఆన్సర్. వేసవి విడిదిగా పేరొందిన డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. ద్విసభ్య కమిటీ అంటే ఎంతమంది సభ్యులుంటారు? 2. రైట్ ఆన్సర్. టైమ్ అప్. సో భార్గవ్ 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 7 రైట్ అండ్ ఓన్లీ 2 రాంగ్. మిగతా 5 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పినా పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ తల్లి పేరేంటి అని అడిగాను, జిజియాబాయి. బంగ్లాదేశ్ నేషనల్ గేమ్ ఏది అని అడిగాను, కబడ్డీ. కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన క్లాసికల్ డాన్స్ అని అడిగాను, తమిళనాడు అన్నావు, కాదు కేరళ. తిమ్మరుసు ఎవరికి మహామంత్రి అని అడిగాను, శ్రీకృష్ణదేవరాయలకి. కెన్యా దేశం ఏ కాంటినెంట్ లో ఉంది అని అడిగాను, ఏషియా అన్నావు, కాదు ఆఫ్రికాలో ఉంది. ప్యారిస్ లో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది అని అడిగాను, ఫ్రెంచ్. వేసవి విడిదిగా పేరొందిన డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను, వెస్ట్ బెంగాల్లో ఉంది. సో మొత్తానికి 7 రైట్ అంటే 7 into 10 70 and 2 రాంగ్ అంటే -10 నెట్ 60. ఒరిజినల్ స్కోర్ 85. 60 plus 85 145. Very very well tried and all the best to you. Thank you. Tanushree, now it's your turn to fight and break it. Okay, please come. Ready, Tanushree? Yes, sir. Your time starts in 3, 2, 1 and go. తెలుగులో కళాశాల, మరి ఇంగ్లీష్ లో? School. రాంగ్ ఆన్సర్. అబ్దుల్ కలాం పేరులో మొదటి 3 ఇనిషియల్స్ ఏవి? APJ. రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ లో సింహపురి అని ఏ సిటీని అంటారు? Pass. ట్రిపుల్ హ్యాట్రిక్ అంటే ఎన్ని? Pass. సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఏ సబ్జెక్ట్ లో విశేషంగా కృషి చేశారు? Physics. రైట్ ఆన్సర్. కాంటినెంట్స్ లో అతి చిన్నది ఏది? Australia. రైట్ ఆన్సర్. ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస మాతృభాష ఏది? Pass. ఏరియాను బట్టి చూస్తే సిటీ పెద్దదా, టౌన్ పెద్దదా? City. రైట్ ఆన్సర్. పాల స్వచ్ఛతను కనుగొనే పరికరం పేరేంటి? Lactometer. రైట్ ఆన్సర్. గౌహతి సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? Assam. రైట్ ఆన్సర్. షట్ చక్రవర్తులు అంటే ఎంతమంది? 6. రైట్ ఆన్సర్. గోదావరి నది చివరకు ఎందులో కలుస్తుంది? Bay of Bengal. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం మోస్ట్ పవర్ఫుల్ అస్త్రం ఏది? Brahmastram. రైట్ ఆన్సర్. కైరో నగరం ఏ దేశంలో ఉంది? Egypt. రైట్ ఆన్సర్. భక్త కన్నప్ప ఎవరికి పరమ భక్తుడు? Pass. శతాబ్దంలో 4వ వంతు అంటే ఎన్ని సంవత్సరాలు? 25. రైట్ ఆన్సర్. డౌట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? B. రైట్ ఆన్సర్ అండ్ టైమ్ అప్. సో తనుశ్రీ 1 minute లో యూ కుడ్ టేక్ 17 questions at a great speed. Very well done, Amma. 12 right and only 1 wrong.
మిగతావి పాస్ చేసావు. అండ్ నువ్వు రాంగ్ చెప్పిన పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. తెలుగులో కళాశాల, మరి ఇంగ్లీష్ లో కాలేజ్. ఆంధ్రప్రదేశ్ లో సింహపురి అని ఏ సిటీని అంటారు అని అడిగాను. నెల్లూరుని అంటారు సింహపురి అని. ట్రిపుల్ హ్యాట్రిక్ అంటే ఎన్ని అని అడిగాను. హ్యాట్రిక్ అంటే 3, మరి ట్రిపుల్ హ్యాట్రిక్ అంటే 9. 9. ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస మాతృభాష ఏది అని అడిగాను. బెంగాలీ. భక్త కన్నప్ప ఎవరికి పరమ భక్తుడు అని అడిగాను. శివుడు. కరెక్ట్. సో మొత్తానికి 12 రైట్, అంటే 12 into 10 120. 120 and only one wrong. -5. Net 115. Existing score 70. 70 plus 115 185. 185. Very well played. Very well played, Amma. And all the best to you. Thank you. So Nikhil, you're on 85. You have to break 185. So మరి రాగలవా నువ్వు? Yes, sir. ఖచ్చితంగా రాగలవు ప్రయత్నిస్తే. Come on, please come. Nikhil, your time starts in 3, 2, 1 and go. మచిలీపట్నం ఏ జిల్లాకు ముఖ్య పట్టణం? Pass. రీట్వీట్ అనేది ఏ సోషల్ మీడియాకు సంబంధించింది? Twitter. రైట్ ఆన్సర్. భక్త రామదాసును బంధించిన చెరసాల ఏ కోటలో ఉంది? Golconda. రైట్ ఆన్సర్. అల్ట్రా వైలెట్ రేస్ నుంచి భూగోళాన్ని కాపాడే లేయర్ ఏది? Ozone. రైట్ ఆన్సర్. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? Pass. పాటలు బాగా పాడితే ఏ పక్షితో పోలుస్తారు? Kokila. రైట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ లో అధికార భాష ఏది? Pass. సప్త స్వరాల్లో ఉన్న నెంబర్ ఎంత? 7. రైట్ ఆన్సర్. ఏ నగరాన్ని భాగ్యనగరం అంటారు? Hyderabad. రైట్ ఆన్సర్. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి పదం ఏది? Kausalya. రైట్ ఆన్సర్. థేమ్స్ నది ఏ సిటీ మీదుగా ప్రవహిస్తుంది? Pass. 3 డజన్లు అంటే మొత్తం ఎంత? 36. రైట్ ఆన్సర్. విమానాన్ని నడిపే డ్రైవర్ ను ఏ పేరుతో పిలుస్తారు? Pilot. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం భరతుడి తల్లి పేరేంటి? Pass. 2 ఎముకలు కలిసే చోటును ఏమంటారు? Joint. రైట్ ఆన్సర్. సాధారణంగా ఆటో రిక్షాకు ఎన్ని చక్రాలుంటాయి? 3. రైట్ ఆన్సర్. అండ్ టైమ్ అప్. వెరీ వెల్ ప్లేడ్. 1 minute లో యూ కుడ్ టేక్ 16 questions. వాటిలో 11 రైట్ అండ్ 5 పాస్. ఒక్క తప్పు కూడా చేయలేదు. చాలా చక్కగా ఆడావు. వెరీ వెల్ ప్లేడ్ మ్యాన్. అండ్ 5 questions నువ్వు కేవలం పాస్ మాత్రమే చేసావు. చాలా స్ట్రాటజిక్ గా ఆడావు. అండ్ నువ్వు పాస్ చేసిన ఆ క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మచిలీపట్నం ఏ జిల్లాకు ముఖ్య పట్టణం అని అడిగాను. కృష్ణా. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు అని అడిగాను. కేరళ. మధ్యప్రదేశ్ లో అధికార భాష ఏది అని అడిగాను. మధ్యప్రదేశ్ లో హిందీ. థేమ్స్ నది ఏ సిటీ మీదుగా ప్రవహిస్తుంది అని అడిగాను. ఏ సిటీ? లండన్. రామాయణం ప్రకారం భరతుడి తల్లి పేరేంటి అని అడిగాను. భరతుడి తల్లి పేరు కైకేయి. సో మొత్తం 11 రైట్, అంటే 11 into 10 110. 110 and existing score 85. 85 plus 110 195. 195. Fantastically played. Very well done, Anna. Great job. Superb. So Satvik, you do your best. I will do You it. give your best. Results will follow us. Okay, come. Satvik, your time starts in 3, 2, 1 and go. White Revolution వేటి ఉత్పత్తికి సంబంధించినది? Milk. రైట్ ఆన్సర్. వింబుల్డన్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది? Tennis. రైట్ ఆన్సర్. 2008 లో ఏ నదిని నేషనల్ రివర్ గా ప్రకటించారు? Ganga. రైట్ ఆన్సర్. సౌండ్ సిస్టమ్ కు సంబంధించిన TTS లో T అంటే ఏంటి? Pass. నేలకొండపల్లిలో జన్మించిన ప్రసిద్ధ రామభక్తుడు ఎవరు? Pass. మహాత్మా గాంధీ భార్య పేరేంటి? Pass. 2 క్వింటాళ్లు అంటే ఎన్ని కిలోగ్రాములు? T. రాంగ్ ఆన్సర్. మహాభారతం ప్రకారం దేవదత్తం ఎవరి శంఖం? Krishnudu. రాంగ్ ఆన్సర్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ ఎన్నో లెటర్? 5. రైట్ ఆన్సర్. రోమ్ నగరం ఏ దేశంలో ఉంది? Italy. రైట్ ఆన్సర్. సాధారణమైన కంప్యూటర్ కీబోర్డ్ లో ఎన్ని ఎంటర్ కీస్ ఉంటాయి? 1. రాంగ్ ఆన్సర్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తండ్రి ఎవరు? Shahjahan. రైట్ ఆన్సర్. కలైమామణి అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది? Tamil Nadu. రైట్ ఆన్సర్. మన దేశానికి 3వ రాష్ట్రపతి ఎవరు? Pass. టైమ్ అప్. సాత్విక్, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 7 రైట్, 3 రాంగ్ అండ్ 4 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ కు సంబంధించి DTS లో T అంటే ఏంటి అని అడిగాను. DTS అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్, కాబట్టి T అంటే థియేటర్. నేలకొండపల్లిలో జన్మించిన ప్రసిద్ధ రామభక్తుడు ఎవరు అని అడిగాను. రామదాసు. మహాత్మా గాంధీ భార్య పేరేంటి అని అడిగాను. కస్తూర్బా గాంధీ. 2 క్వింటాళ్లు అంటే ఎన్ని కిలోగ్రాములు అడిగాను. 1 క్వింటాల్ అంటే 100 కిలోగ్రాములు. సో 2 క్వింటాల్ అంటే 200 kgs. మహాభారతం ప్రకారం దేవదత్తం ఎవరి శంఖం అని అడిగాను. కృష్ణుడు అన్నావు.
కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం. మరి దేవదత్తం అర్జునుడి శంఖం. సాధారణమైన కంప్యూటర్ కీబోర్డ్ లో ఎన్ని ఎంటర్ కీస్ ఉంటాయని అడిగాను. 2 ఉంటాయి. మన దేశానికి 3వ రాష్ట్రపతి ఎవరు అని అడిగాను. ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు? రాజేంద్ర ప్రసాద్. సెకండ్ సర్వేపల్లి రాధాకృష్ణ. మరి థర్డ్ జాకీర్ హుస్సేన్. సో మొత్తానికి 7 రైట్ అంటే 7 into 10 70 and 3 రాంగ్ అంటే -15. నెట్ 55. ఎగ్జిస్టింగ్ స్కోర్ 105. 105 plus 55 160. 160. Very well tried. Very well tried, Nana. All the best to you. Now it's Ravina. Your turn. Ravina, your time starts in 3, 2, 1 and go. జురాసిక్ పార్క్ సినిమాలో కనిపించే జంతువు ఏది? డైనోసార్. రైట్ ఆన్సర్. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. రైట్ ఆన్సర్. సాధారణంగా దురదృష్టాన్ని ఏ గ్రహంతో పోలుస్తారు? పాస్. సింగపూర్ దేశం క్యాపిటల్ ఏది? పాస్. పెన్సిలిన్ ను ఎవరు కనుగొన్నారు? ఫ్లెమింగ్. రైట్ ఆన్సర్. లోక్ సత్తా పార్టీ ఎలక్షన్ సింబల్ ఏది? పాస్. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన నగరం ఏది? పాస్. మహాభారతం ప్రకారం కీచకుణ్ణి సంహరించింది ఎవరు? భీముడు. రైట్ ఆన్సర్. బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు ఏది? పాస్. 2011 లో ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ గెలిచింది ఎవరు? ఇండియా. రైట్ ఆన్సర్. ఢిల్లీలోని ఎర్రకోట నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? షాజహాన్. రైట్ ఆన్సర్. రాయలసీమలో ఎన్ని జిల్లాలున్నాయి? 4. రైట్ ఆన్సర్. గీత గోవిందం అనే సంస్కృత గీతాలను రాసిందెవరు? పాస్. వైశాఖి పండుగను ఏ రాష్ట్రంలో ప్రముఖంగా జరుపుకుంటారు? పంజాబ్. రైట్ ఆన్సర్. గ్రీన్ హౌస్ లో బాగా పెరిగేవి ఏవి? మొక్కల్. రైట్ ఆన్సర్. ఇంద్రధనుస్సులో 3వ కలర్ ఏది? బ్లూ. రైట్ ఆన్సర్ అండ్ టైమ్ అప్. వెల్ ప్లేడ్. సో రవీనా, 1 minute లో you could take 16 questions as promised. That's a good pace. That's a very good pace. అండ్ అందులో 10 రైట్ చెప్పావు, ఒక్క తప్పు కూడా చెప్పలేదు తల్లి, అండ్ 6 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. సాధారణంగా దురదృష్టాన్ని ఏ గ్రహంతో పోలుస్తారు అని అడిగాను. శని గ్రహం. సింగపూర్ దేశం క్యాపిటల్ ఏది అని అడిగాను. సింగపూర్ సిటీ. లోక్ సత్తా పార్టీ ఎలక్షన్ సింబల్ ఏది అని అడిగాను. ఈలా, విజిల్. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన నగరం ఏది అని అడిగాను. బెంగళూరు. బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు ఏది అని అడిగాను. ఏనుగు. గీత గోవిందం అనే సంస్కృత గీతాలను రాసిందెవరు అని అడిగాను. జయదేవుడు. ఆయన అష్టపదులు కూడా ఫేమస్. సో మొత్తానికి 10 రైట్ అంటే 10 into 10 100. ఎగ్జిస్టింగ్ స్కోర్ 40. 40 plus 100 140. 140. Very well tried, Amma. Very well played, and all the best to you. Thank you. చివరిగా మిగిలింది శ్రీవత్స్. Now it's your turn. You're on 55. Your target is 200. అంటే కనీసం 15 questions చెప్పాలి. ఓకేనా? We'll try that. Yes, sir. Try your level best and get it. Come on. Srivat's, your time starts in 3, 2, 1 and go. మిజోరాం క్యాపిటల్ ఏది? ఐజ్వాల్. రైట్ ఆన్సర్. ఏ ఫ్రూట్ నుంచి కిస్మిస్ తయారవుతుంది? గ్రేప్స్. రైట్ ఆన్సర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిగ్ బెన్ క్లాక్ ఏ కాంటినెంట్ లో ఉంది? యూరోప్. రైట్ ఆన్సర్. మహాసముద్రాల్లో అతి పెద్దది ఏది? పసిఫిక్ ఓషన్. రైట్ ఆన్సర్. నాట్యం బాగా చేస్తే ఏ పక్షితో పోలుస్తారు? నెమలి. రైట్ ఆన్సర్. పీడిఎఫ్ ఫైల్లో డి అంటే ఏంటి? డాక్యుమెంట్. రైట్ ఆన్సర్. అత్యంత ధనవంతుడైన పురాణ పాత్ర ఏది? కుబేరుడు. రైట్ ఆన్సర్. పాస్టర్ అనే హోదా ఏ మతానికి సంబంధించింది? పాస్. రైటర్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ ఏది? డబ్ల్యూ. రైట్ ఆన్సర్. సోలార్ సిస్టమ్ లో హాటెస్ట్ ప్లానెట్ ఏది? మెర్క్యూరీ. రాంగ్ ఆన్సర్. పురాణాల్లో జంబూ ద్వీపం అంటే ఏ దేశం? పాస్. ఇంటర్నేషనల్ నెట్వర్క్ షార్ట్ ఫామ్ ఏంటి? ఇంటర్నెట్. రైట్ ఆన్సర్. రెయిన్బో కలర్స్ లో బ్లాక్ ఉందా లేదా? లేదు. రైట్ ఆన్సర్. డాక్టర్ అవ్వాలంటే ఏ కోర్స్ చదవాలి? ఎంబీబీఎస్. రైట్ ఆన్సర్. వస్తు ప్రదర్శనశాలను ఇంగ్లీష్ లో ఏమంటారు? పాస్. Time up. So Srivat's, 1 minute lo you could take 15 questions. That's a very good speed again. Well done. And though 11 right and only 1 wrong and 3 pass. That's a very good play, Anna. Well played. So నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? పాస్టర్ అనే హోదా ఏ మతానికి సంబంధించింది అని అడిగాను. క్రిస్టియానిటీ, క్రైస్తవం. సోలార్ సిస్టమ్ లో హాటెస్ట్ ప్లానెట్ ఏది అని అడిగాను. వీనస్. వీనస్. యు కేమ్ టు వీనస్ అండ్ అగైన్ వెంట్ బ్యాక్ టు మర్క్యూరీ. పురాణాల్లో జంబూ ద్వీపం అంటే ఏ దేశం అని అడిగాను. జంబూ ద్వీపం అంటే భారతదేశం. వస్తు ప్రదర్శనశాలను ఇంగ్లీష్ లో ఏమంటారు అని అడిగాను. మ్యూజియం. సో మొత్తానికి 11 రైట్ అంటే 11 into 10 110 and only 1 wrong. -5 105. 105. Existing score 55. 55 plus 105 160. 160. Very well tried, man. Very good job. Keep it up.
After all rounds and all questions and all suspenses and tensions, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల మెగా ఫైనలిస్ట్ 195 points తో హైదరాబాద్ నుంచి వచ్చిన నిఖిల్ రెడ్డి. Now the time to call the winner onto the stage. Please come, Nikhil. Very, very, very well done. రండమ్మా. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషం, చాలా టెన్షన్, అవును సార్. ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్. చాలా మంది టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. చాలా చాలా బాగా ఆడారు అందరూ. ఏం ఛాంపియన్, నువ్వు ఎట్లా భయపడ్డావు? చాలా భయపడ్డాను సార్. చాలా భయపడ్డావు, బట్ ఫస్ట్ నుంచి చాలా చక్కగా ఆడుతూనే వస్తున్నావు. బట్ ఐ థింక్ సాత్విక్ వాస్ లీడింగ్ ఇనిషియల్లీ, బట్ అయినా నువ్వు కూడా చాలా బాగా ఆడుతూ వచ్చావు. నువ్వు టెన్షన్ పడ్డావా ఎవరైనా దాటేస్తారేమోనని? సాత్విక్ దాటేస్తాడేమో అని టెన్షన్. సాత్విక్ దాటేస్తారని టెన్షన్ పడ్డావు, బట్ కొంచెం స్లో అయ్యాడు సాత్విక్ లాస్ట్ రౌండ్ లో, రైట్? బట్ నువ్వు కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారన్న. అంటే కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మరి ఇప్పుడు ఇంకా చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎస్, మెగా ఫైనల్స్ వెళ్ళిపోతున్నావు కాబట్టి. మరి ఛాంపియన్స్ మనందరం మన ఫ్రెండ్ ని విష్ చేసి, షల్ వి ఆల్ సెండ్ హిమ్ టుగెదర్? ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ విష్ అవర్ ఫ్రెండ్. సో నిఖిల్, ఇప్పటిదాకా వేరు, ఇక మీద వేరు. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఛాంపియన్ లో ఒకటివి, బట్ ఇప్పుడు మెగా ఫైనల్స్ కి వెళ్ళబోతున్నావు. సో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా స్పిరిట్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చేసిన తప్పులు దిద్దుకోవాలి అండ్ ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. ఓకే, మరి మెగా ఫైనల్స్ కి వెళ్ళిన తర్వాత ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకోవాలి. అండ్ దాంతో పాటు ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 ట్రోఫీ కూడా గెలుచుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్ ఎపిసోడ్. నిజంగా 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 చాలా చాలా టైట్ గా జరిగింది. అందరికందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు, మనందరినీ చాలా ఎంటర్టైన్ చేశారు. మరి ఇలాంటి మరో చక్కటి ఎపిసోడ్ కోసం మనం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్. ఖలీదా జియా ఏ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి? మనిషి శరీరంలోని ఏ భాగంలో కోట్ల సంఖ్యలో ఫోటో రిసెప్టార్స్ ఉంటాయి? వాడుకునేవాళ్ళు, ఉపయోగించుకునేవాళ్ళు. సుజలాం సుఫలాం డాష్. సారే జహా సే అచ్చా ఈ గేయాన్ని రాసిందెవరు? మొహమ్మద్ ఇక్బాల్. మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? వాస్కోడి గామా. మేఘాలయ స్టేట్ క్యాపిటల్ ఏది? షిల్లాంగ్. పద్మ అవార్డుల్లో హైయెస్ట్ అవార్డు ఏది? పద్మ విభూషణ్.